విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము లక్కీ నంబర్ 3 వాళ్ళకి 2024 న్యూమరాలజీ పరంగా ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. ఈ కార్యక్రమం లోపల ఈ వీడియో లోపల 5 ముఖ్యమైన విషయాలు అయితే చెప్పబోతున్నాను. అని దాంతో పాటు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. నేను లక్కీ నంబర్ చెప్పాను, బేస్ నంబర్ చెప్పలేదు. లక్కీ నంబర్ ఎలా తేలే ముందు తెలుసుకోండి. మీ పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం మొత్తం బేరీజ్ చేసుకోండి, మొత్తం యాడింగ్ చేసుకోండి, మొత్తం కలపండి. సింగిల్ డిజిట్ కనుక 3 వచ్చినట్లయితే మీ లక్కీ నెంబర్ 3. మీ లక్కీ నెంబర్ 3 లక్కీ నెంబర్ ఆధారంగానే ప్రిడిక్షన్ చేయాల్సి వస్తుంది. దాని ఆధారంగా నేను చెప్పబోతున్నాను. ముఖ్యమైన 5 విషయాలు చెప్పబోతున్నాను. అంటే ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అని పరిహార గురించి కూడా తెలుసుకుందాం. కాస్త నేను మాట్లాడేటప్పుడు మీకు కాస్త అటు ఇటు అనిపించవచ్చు, ఎందుకంటే నాది హెల్త్ సరిగ్గా లేదు ప్రస్తుతానికి. హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల కాస్త అంటే మాట్లాడడానికి అంత ఫాస్ట్గా అయితే మాట్లాడను, కాస్త నెమ్మదిగా మాట్లాడదాం. మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి. ఈ 2024 ఈ సంఖ్యాపరంగా కనుక చూసుకున్నట్లయితే శని దీని కారకుడు అవుతాడు. శని 8 సంఖ్యకి కారకుడు అవుతాడు. అని 3 సంఖ్య కారకుడు దేవగురు బృహస్పతి. మీరు కనుక గమనించినట్లయితే గురు అలాగే శని సంబంధం చాలా అద్భుతమైన సంబంధం. ఎవరి జాతకంలో గురువు శని సంబంధం ఉన్నా కూడా చాలా మంచి సంబంధం. కానీ ఈ సంవత్సరం సంబంధం సంఖ్యాశాస్త్ర ఆధారంగా గురు అదే రకంగా శని సంబంధం ఎవరిదైతే ఉందో 3 నంబర్ లక్కీ నెంబర్ ఎవరిదైతే ఉందో వాళ్ళు ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి. ఈ సంవత్సరం మీ నాలెడ్జ్ లోపల చాలా ఇంప్రూవ్మెంట్ అయితే జరగబోతుంది. మీ నాలెడ్జ్, మీ జ్ఞానం లోపల చాలా ఇంప్రూవ్మెంట్ అయితే తప్పకుండా జరగబోతుంది. ఈ ఇంప్రూవ్మెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పాజిటివ్గానే ఉండబోతుంది. ఎందుకంటే గురు జ్ఞానకారకుడు కాబట్టి ఈ సంవత్సరం మీకు నాలెడ్జ్ చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది. సెకండ్ పాయింట్, ఈ సంవత్సరం ఎవరైతే ప్రత్యేకంగా గురువులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మఠాధీశులు ఉన్నారు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఒక మంచి పెద్ద స్థాయికి ఎవరైతే ఉన్నారు వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా. థర్డ్ పాయింట్, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎవరిదైతే లక్కీ నెంబర్ 3 ఉందో ఆ వ్యక్తులు ఈ సంవత్సరం ధార్మిక క్షేత్రాల లోపల, ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల, గురు సాన్నిధ్యం లోపల మంత్ర అనుష్ఠానం లేకపోతే సాధన గురించి, జ్యోతిష్యం గురించి ఏదైనా కావచ్చు, వేదం గురించి, జ్ఞానం, ఉపనిషదం ఏదైనా కావచ్చు, ప్రవచనం, పురాణాలు ఏవైనా కావచ్చు, దానికి సంబంధించిన ఈ సంవత్సరం మీ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్మెంట్ కాబోతుంది. దాని పట్ల మీ ఆసక్తి సంవత్సరం పెరగబోతుంది. ఆసక్తి ఈ సంవత్సరం మీది పెరగబోతుంది, అది తెలుసుకోండి. ఫోర్త్ పాయింట్, ఈ సంవత్సరం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా డబ్బు విషయం లోపల చాలా ఇబ్బంది పడుతున్నారు, డబ్బు ఇవ్వాలన్నా డబ్బు తీసుకోవాలన్నా చాలా కష్టంలో ఉన్నారు, అలాంటి జాతకులు, అలాంటి వ్యక్తులు ఈ సంవత్సరం డబ్బు ఇచ్చినా పర్వాలేదు, డబ్బు తీసుకున్నా పర్వాలేదు, డబ్బు ఇచ్చినా పర్వాలేదు, డబ్బు తీసుకున్నా పర్వాలేదు. కాబట్టి ఏంటంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్ మొత్తం తీసుకొని డబ్బు ఇవ్వండి. ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నప్పుడు డాక్యుమెంట్తో పాటు డబ్బు తీసుకోండి. మాట వరుసకి డబ్బు ఎవరికి ఇవ్వకండి, మాట వరుస దగ్గర ఎవరు డబ్బు తీసుకోకండి. డబ్బు విషయం లోపల మీరు ఈ సంవత్సరం చాలా కేర్గా ఉండండి. కానీ ఆ కేర్నెస్ మీకు చాలా మంచి చోట్ల కాపాడుతుంది, కాదనట్లేదు. ఫిఫ్త్ పాయింట్, ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే లక్కీ నెంబర్ ఎవరిదైతే 3 ఉందో అలాంటి జాతకులకి
గతంలో మీరు ఏవైతే మంచి పనులు చేశారో దాని అదృష్టం ఈ సంవత్సరం మీకు కలగబోతుంది. దాని పాజిటివ్ రిజల్ట్ ఈ సంవత్సరం మీకు కలగబోతుంది. ఈ పాజిటివ్ రిజల్ట్ మీరు ఏదైనా అనుకోండి, డబ్బు విషయంలో అనుకోండి, కుటుంబ పరంగా అనుకోండి, సంతాన పరంగా అనుకోండి, మ్యారేజ్ పరంగా అనుకోండి, ఉద్యోగం పరంగా అనుకోండి, ప్రమోషన్ పరంగా అనుకోండి, ఏదైనా అనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఈ సంవత్సరం మీకైతే తప్పకుండా కలగబోతుంది. ఇక పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే, మీరు పరిహారాలు కనుక చేయాలనుకుంటే ఒక పరిహారం తప్పకుండా చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే ప్రతిరోజు విష్ణు ఆరాధన ఎక్కువ చేసుకోండి. నారాయణుని ఆరాధన ప్రతిరోజు చేస్తుండండి. విష్ణు సహస్రనామం చదవండి, లేకపోతే విష్ణు ఆలయానికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి. కానీ ప్రతిరోజు విష్ణు దర్శనం, విష్ణు మంత్రం అనుష్ఠానం ఏదైనా చేయండి. కానీ తప్పకుండా విష్ణు ఆరాధన తప్పకుండా ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇది మీరు చేస్తూనే జ్యోతిష పరంగా మీ రాశి పరంగా ఏదైనా పరిహారాలు చేసుకున్నా అక్కడ కూడా ఒకటి పరిహారం చేయండి. ఒకటే చేయండి, గట్టి చేయండి, ఎక్కువ చేయండి. 10 రకాలుగా చేస్తూ అలా కాకుండా ఒకటే చేయండి, గట్టి చేయండి, ఎక్కువ చేయండి. తప్పకుండా దాని రిజల్ట్ అనుకూలంగానే ఉండి తీరుంది. శ్రీమాత్రే నమః.